ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక నేషనల్ క్రష్, నా క్రష్ కూడా. అందుకని నేను ఆ మాట అనను కానీ అనుకుంటాను అంతే, పైకి మాత్రం నేను అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా, నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు, కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను. అండ్ ఆ కళ్ళతో ఏం పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు. అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే అందులో మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ ఒక కన్న తల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్యం వచ్చేసి అప్పారావు వస్తాడు ఇంకా అటు కోసం వెయిట్ చేస్తానంటే పిచ్చమొహం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అంత అమాయకురాలాగా ఉంది. అది మళ్ళీ ఇందులో కనిపించింది, నాకు ఆ సౌందర్యం కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో. యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ, ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ నీ క్యారెక్టరైజేషన్ వెల్ డిజైన్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ ధనుష్. అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫార్మ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు, నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేను శేఖర్, ఐ వెరీ సారీ, நான் ரொம்ப பிஸியாக இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని? ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు, నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్, నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే అందుకే నేషనల్ అవార్డ్స్కి అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే, కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఇందులో ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణం. అది డెఫినెట్ యూ విల్ విన్. ఫెంటాస్టిక్. ఇక ప్రొడ్యూసర్స్గా మన సునీల్ ఉన్నాడు. సునీల్, భారత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు. అంత పెద్ద మనిషి ఆయన, అంత నిక్కార్సైన మనిషి. ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు. నాకు తెలిసి నాగార్జున ఎవరి కాళ్ళకి దండం పెట్టడు, ఒక్క మీ నాన్నగారికి తప్ప. ఆయన నాకు అంతే ఇష్టం, నేను ఆయనకి అలాగే ప్రణామం చేస్తాను. అంతటి ఇది ఆయనకు పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళటం, మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. మొన్న ఒక మాట అన్నావు, చెప్పచ్చు కదా? చెప్పనా? ఓకే సార్, మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్. మీరు వద్దులేవా, మీరు అది రకరకాలు చేసుకుంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు అని.
సార్ మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించాం సార్ అప్పుడు నైజాంలో. మీరు అప్పుడు నైజాంలో మీ సినిమాలు అంటే నైజాం కింగ్ అనుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్, మాకు బాగా డబ్బులు వచ్చింది సార్, కానీ అల్లు అరవింద్ గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది. ఏమనట్లే ఇప్పుడు అది 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 కట్ చేసేస్తా ఆ ముక్క, లేదు అది ఎడిటింగ్లో తీసేస్తాను. అంటే సికింద్రాబాద్లో గీతార్స్ పెట్టారు కదా, అందుకే మీకు సినిమాలు రాకుండా పోయి సరే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మీ థర్డ్ జనరేషన్ జాహ్నవి సినిమా తీసి ప్రొడ్యూసర్గా అమ్మాయి రావాలనుకుంటుంది అనుకున్నప్పుడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్. ఎప్పుడు కలుస్తాను అన్నాను, అదేదో మీరు ఇస్తే మీతోటి అమ్మాయి అడిగారు 3 జనరేషన్స్లో మా ఫ్యామిలీతోటి మంచి సంబంధం ఉన్నట్లు అవుతుంది అన్నారు. పాప మీ నాన్న అడిగారు, ఇంటికి వచ్చి చెప్పారు లేదో నాకు తెలియదు, బట్ వీఆర్ డూయింగ్. ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్స్ వద్దమ్మా, ఫన్ ఓరియంటెడ్, మాస్ ఓరియంటెడ్, మనది సరదాగా గ్లామర్ ఇంతే. ఓకే రైట్. సో ఈ రకంగా 3వ జనరేషన్ కూడా ఎస్ ప్లీజ్ ఈ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి నాన్నగారు ఆశీస్సులతోటి. అండ్ ఇలాంటి కుబేరా సినిమాలు మరి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి. ఇందాక ధనుష్ అన్నట్లుగా మీ మొక్కల ముందు నవ్వు ఉండాలి, ఇప్పుడు నవ్వు కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు నవ్వుతూ ఉంటేనే మా అందరికీ నవ్వు ఉంటుంది, మేము నవ్వుతూ ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ మిగతా టెక్నిక్స్ పరంగా చూస్తే కనుక నికేత్ కెమెరామెన్ డిఓపి నేను ఎప్పుడు చూడలేదు. హాయ్ నికేత్, I haven't seen your films. I don't remember even. But the way you are presenting yourself here is very much appreciable. I could see the energy, what you are pouring here, definitely it will reflect on the stage. Otherwise, Nagaja would have been praised you so much. And you also grab my attention. And future, I don't know, yes, maybe. And you have done a fantastic job. So initially when villain scenes are happening, that time I could see the top floor swimming pool. There I could see the richness of the film. So hardly they would have spent anything. So riches comes not because of the money. Riches comes with your viewfinder. So that way our credit goes to the whole film has grabbed attention and it looks very rich. So definitely please, I will awaiting you in future, and all the very best. Good luck. Done a great job as far as the camera is concerned. And then మా యోగేశ్వరుడు మా పెద్ద అనుకోండి పాపం, లేని వయసు పెద్ద వద్దు సార్, కూర్చోండి సార్, మీరు లెగించండి ప్లీజ్ సిట్ డౌన్, టేక్ యూర్ సీట్. కూర్చో సార్, మీరు లెగదు సార్, మమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది. ఇద్దరం చాలా నువ్వు అనుకుని మాట్లాడే పరిచయం మాకు శుభలేఖ సినిమా నుంచి 1980 నుంచి వీఆర్ వర్కింగ్ టుగెదర్. ఈ మధ్యకాలం వరకు కూడా ఎప్పుడైనా సెట్కి వస్తాడు, రాగానే సినిమా అడుగుతాడేమో, నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అడుగుతాడంటే, బాబాయ్ ఈసారి మీ ఇంటి నుంచి నాకు ఆవకాయ పచ్చడి రాలా అంటాడు. మ్యాంగో పికిల్, యాస్ ఫర్ మ్యాంగో పికిల్ ఫ్రమ్ మై హౌస్. సో ఈసారి పంపించాను బాబు, వస్తుంది. శుభం, ఫెంటాస్టిక్. నువ్వు ఈ వయసులో కూడా ఇంత బాగా పనిచేస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు అంటే కనుక అవసరమా అనిపిస్తుంది. రిటైర్ అవ్వచ్చు కదా, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. కానీ మన సోల్స్ అవే, రిటైర్మెంట్ అది తీసుకోలేము. కష్టపడి పనిచేయటంలోనే మనకు ఆనందం ఉంటుంది, కష్టపడి పనిచేయటంలోనే ఈ ఇష్టమైన పురుషుల్లో మనం ఉంటాం. మన లాంజివిటీ ఉండాలి అంటే మనం ఇందులోనే ఉండాలి ఖచ్చితంగా. అండ్ భగవంతుడు ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలి. నాన్నగారు ఆయన పనితనం నాకు గుర్తుంది, ఆయన దగ్గర కూడా పనిచేశాను నేను, అలాగే ఇప్పుడు నీతో కూడా పని కొనసాగిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో నువ్వు పార్ట్ అవటం అనేది ఇట్ ఈస్ గ్రేట్, వండర్ఫుల్ తరణి, ప్లీజ్. అండ్ ఇక్కడ చూస్తుంటే యంగ్స్టర్స్ ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే, వాళ్ళందరినీ పేరున నేను పిల్లలని కానీ యంగ్స్టర్స్ అంటే ఇండస్ట్రీ ఎంత ఫ్రెష్గా, ఎంత యంగ్స్టర్స్ తోటి ఎనర్జీతో ఉంది అంటే అంత అయితే కాదు నాకు అనిపిస్తుంది.